ఏదైతే ముందుగా మేము గౌరవ సీఎండి గారికి తెలియజేస్తున్నాం ఒక ట్రేడ్ యూనియన్గా, అయ్యా మీరు జీతాలు ఇవ్వకుండా ఉత్పత్తులు లింక్ పెట్టి జీతాలు ఇప్పించడం ఇస్తామని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. ఏదైతే మీరు దీన్ని మీరు ఖండించి తప్పకుండా దీన్ని రద్దు చేసి రేపు 1వ తారీఖున అంటే డిసెంబర్ 1వ తారీఖున కార్మికులందరికీ జీతాలు ఇవ్వాలి. డిసెంబర్ నెలాఖరికల్లా మీరు పూర్తి హెచ్ఆర్ఏలు ఏదైతే బకాయిలు ఉన్నాయో హెచ్ఆర్ఏలు బకాయిలు ఉన్నటువంటి జీతాలు కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చి తీరాలి. మీరు ఫస్ట్ తారీఖు కానీ మా ఎంప్లాయీస్కి జీతాలు పడలేదు అని చెప్తే కనుక ఒక జనసేన క్రియ సభ్యుడిగా, ఒక జనసేన కార్యకర్తగా, ఒక డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఏదైతే విశాఖపట్నం పౌర గ్రంథాలయం ఉందో ఆ గ్రంథాలయంలో నేనే ప్రెస్ మీట్ పెడతాను. పెట్టి మీరు చేస్తున్న దానికి మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని అందరి తాలూకా విషయాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము కార్మికులుగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీరు మెసేజ్లు పెడతా ఉన్నారు. ఏమని 11,440 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటికి రెపలా కాపాడుకుంటున్నామని. అది మీరు ఒక పార్టీ అధ్యక్షులుగా కానీ మీకున్న నెట్వర్క్ కానీ ఎక్కువ. మేము కార్మికులమే, మాదంత నెట్వర్క్ ఉంటుంది, మా వాట్సాప్లో మాత్రమే మేము పెట్టుకోగలం. కానీ మీరు అటువంటి విషప్రచారం చేయడం చాలా దుర్మార్గం. దీన్ని తక్షణం మీరు విరమించుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు న్యాయం జరిగేటట్టు, నిర్వాసితులకు న్యాయం జరిగేటట్టు మొన్న తీసినటువంటి 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మీరు వ్యయం తగ్గించుకోవడానికని కార్మికులు తగ్గించామని చెప్తున్నారు. మరి 4,000 మందిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కార్మికులు ఎందుకు జాయిన్ చేసుకున్నారు? మరి ఆ విషయాన్ని కూడా మీరు చెప్పినటువంటి మెసేజ్లో పెట్టాలి కదా. మీరు 6,000 మందిని తొలగించామని 4,000 మందిని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చామంటే ఇది ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాదు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న విధంగా మీరు చేస్తున్న దాన్ని మేము రేపు ఫస్ట్ తారీఖు కానీ మీరు జీతాలు సీఎండీ గారికి చెప్తున్నాను. ఏదైతే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ రోడ్లోనే ఉన్నానో సీఎండీ గారికి నేను హెచ్చరిక చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వాలి. ఏరియాస్ అన్నీ కూడా డిసెంబర్ లోపల అంటే జనవరి పండుగ ముందుని మీరు అన్నీ క్లియర్ చేయాలని, ఏదైతే వీఆర్ పెట్టిన వాళ్ళకి కూడా మీరు బ్యాలెన్స్లు ఉన్నారు అవి కూడా క్లియర్ చేయాలి. మా పే స్లిప్పుల్లో మాకు గతంలో మీరు ఎంప్లాయీస్కి పిఎఫ్ త్రిఫ్ట్ కట్ చేసి మీరు అవి ఇవ్వకుండా అక్కడేమో ఆ సంస్థలకు పంపించకుండా చేస్తే ఇది మోసం కాదా? మరి ఇది దగా కాదా? దీని మీద మరి మీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ అయితే లేబర్ కోడ్లు కానీ చట్టాలు కానీ ఉన్నాయో మిమ్మల్ని శిక్షించరా? అంటే సామాన్యులకైనా శిక్షలు మీరు ఇటువంటిది దోపిడీ చేసినందుకు ఈ సీఎండీ గారి మీద కూడా శిక్ష పడేటట్టు చేయాలని జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నాను. అంచేత ఖచ్చితంగా ఫస్ట్ తారీఖున మాకు జీతాలు ఇప్పించాలని మేము అయితే మిమ్మల్ని వేడుకుంటున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిజ వేతనాలు, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉన్నటువంటి ఒప్పందాలు 2015 నుంచి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ హక్కులను కాలరాస్తుంది. నిజ వేతనాలు ఎక్కడైనా సరే ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్లో వేతనాలు నియమకుందనమాట. ఇవాళ ఉత్పత్తికి సంబంధించినటువంటి లింక్ పెట్టి అసలు జీతాలే రానటువంటి పరిస్థితి అనేది తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు దేశానికి సంపదనికి ఇచ్చిందనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 25,000 కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు తీర్చింది. 7.3 మిలియన్ టన్స్ సాధించగలటువంటిది సీసోర్ స్టీల్ ప్లాంట్ విశాఖ. మరి ఇవాళ చాలామంది పనిచేయడానికి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 12 విద్యాలయాలన్నమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు శక్తితోని, కార్మికుల యొక్క సంపత్తితోని సమకూర్చినటువంటి విద్యాలయాల్లో 1,50,000 మంది భారతదేశం అంతా కూడా భావి భారతపౌరులుగా దిద్దిందన్నమాట. ఇవాళ టర్నౌట్ చేసింది కంపెనీ అనమాట. సిక్ ఇండస్ట్రీని మళ్ళా 120% ఉత్పత్తి తీసిందనమాట. ఈరోజు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా 2021 నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సీఎండీలు అలాగే గవర్నమెంట్ డైరెక్టర్స్, నామినేటెడ్ డైరెక్టర్స్ ఇవాళ 22,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది 5 సంవత్సరాలు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఎప్పుడు నడపాలి, 2 BIFలు ఎప్పుడు నడపాలి, ఎప్పుడు మాడిఫికేషన్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాళ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి 14,000 కోట్లు ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాంకులు అప్పులు తీర్చుకున్నారు, వడ్డీలు తీసుకున్నారు. కానీ ఇవాళ అప్పులు పాలు చేసి స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద నిజ వేతనాలు ఇవ్వకుండా కడుపు కాల్చే పరిస్థితి తీసుకొచ్చారు. మేము పోరాడుతున్నాం, చివరిదాకా పోరాడతాం. కడుపు కాలుతుంది లేదా ఈ పోరాటంలోని 32 మంది ప్రాణాలు పోతేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అలాగే మేము కార్మిక వర్గంగా దీర్ఘకాలికంగా పోరాటాలు చేసి ఇవాళ ఇంత సంపద సృష్టించినటువంటి దాన్ని కార్మికుల్ని తప్పుతో పట్టిస్తున్నారు అన్నమాట. ఇవాళ కార్మికుల సంపద ఇది. తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మీరు ఏదైతే దేశంలో ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయం ఇవాళ క్యాబినెట్ కానీ లేకపోతే ఇవాళ వేతనాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిజ వేతనాలు కూడా ఇవ్వద్దని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రానున్న కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వాసితులకి ఉపాధి కల్పించాలి.
టర్నౌండ్ చేసేటువంటి మళ్ళీ అతి తక్కువ కాలంలో స్టీల్ ప్లాంట్ అన్ని బిఎఫ్లు నడిపితే 7.3 మిలియన్ టన్స్ వచ్చి రోజుకి 10 కోట్ల రూపాయల లాభం ఆర్జేటువంటి కంపెనీని మీరు ఏదో లక్ష్మీ మెట్టెలకో ఓ జిందాలకో మెట్టెలకో ఎవరికో ఇవ్వాలంటే మటుకు సహించేది లేదు. కార్మిక వర్గం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్ని ఈ ఆంక్షల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ఇవాళ యజమాన్యంకి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది. సార్ ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇటువంటి సర్క్యులర్లు ఎప్పటికప్పుడు తరచూ ఇవ్వడం మానసికంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రిపేర్ అవ్వడమేనా? అది చాలా నిర్ణయం, చాలా తప్పుడు నిర్ణయం అండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు. ఎప్పుడు కూడా మేము ప్రైవేట్ చేయట్లేదు, ప్రైవేట్ చేయట్లేదు, మేము అంతా గవర్నమెంట్లో ఉంచుతాం అంటున్నారు. కానీ దాన్ని బట్టి గవర్నమెంట్లో ఉంచాలంటే ఏమేం చేయాలి అనే వనరులు ఇవ్వాలి, రా మెటీరియల్ ఇవ్వాలి, ఎంప్లాయీస్ని ఇంకా ప్రోత్సహించాలి. కానీ ఎంప్లాయీస్ని ప్రోత్సహించట్లేదు. ఉన్నవాళ్ళనేమో తొలగించేసి వాళ్ళ ప్లేస్లో రిక్రూట్మెంట్ లేకుండా చేసి ఉన్నవాళ్ళకేమో ఇంకా మీరు ఇంకా చేయలేరు, ప్రొడక్షన్ చేయలేకపోతున్నారు కదా, లాస్లో వస్తుంది, నేను ఇంకా లాభాలు తీసుకురావాలి అది అన్నది చాలా తప్పుడు నిర్ణయం. లాభాలు ఎలాగ వస్తాయండి? ఇప్పుడు చేస్తే కన్నా ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్ ఉంటే కదా, ఎంప్లాయ్ అది సీనియర్ అన్నది తీసేస్తున్నారు. సీనియర్ అన్నోడే విఆర్ఎస్ తీసుకోండి, మీకు బాగోపోతే వెళ్ళిపోండి, ప్లాంట్ ఉంటే చేయండి లేదా వెళ్ళిపోండి. అది ఏంటంటే మేనేజ్మెంట్ ఇంకా ఎలా చేయాలి, ప్రొడక్షన్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ప్లాంట్ని ఇంకా ఎంత లాభాలు తీసుకురావాలన్నది అది ఆలోచించకుండా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలన్నది అది చాలా తప్పుడు నిర్ణయం. అది ఆ నిర్ణయాన్ని అది వెనక్కి తీసుకోవాలి. తీసుకుంటే అందరూ కూడా కార్మికులందరూ కూడా హర్షిస్తారు, లేకపోతే కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తారు. కార్మికులు ఏంటంటే ఇది చిన్న కంపెనీ కాదు కదా. ఇప్పుడు మన ఏషియాలో ఎన్ని స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, అన్ని స్టీల్ ప్లాంట్ని అలా ఉంచి ఈ ఒక్కదాన్ని ఇలా చేసి ఎక్కడో స్టీల్ ప్లాంట్ కడతాం, మేము ఎక్కడో డేటా సెంటర్లు కట్టిస్తే అన్నీ నిర్మిస్తాం, ఇంకా ఇక్కడ అన్ని హైటెక్ సిటీ టైప్లోనే విశాఖపట్నాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఎందుకు అలాగే అనదొక్కాలని చూస్తున్నారు? అది చాలా తప్పు నిర్ణయం. దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి. వీళ్ళందరికీ ఎంప్లాయీస్కి ఉపాధి కల్పించాలి, కాంట్రాక్టులకి ఉపాధి కల్పించాలి, అన్ఎంప్లాయ్మెంట్ని ప్రోత్సహించాలి. ఎంప్లాయ్మెంట్ అక్కడే ఉందా ఎంప్లాయ్మెంట్? మరి టెక్నికల్ చదివినోడు ఏమైపోతున్నాడు? ఈరోజు డిప్లొమా చేస్తున్నాడు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు, వాడికి ఇటువంటి వాటిలోనే చేయగలడు వర్క్, కంప్యూటర్లో చేయలేడు. ఆ మేధావితనం ఇక్కడ ఉపయోగించుకోవడానికి కూడా వాడికి అవకాశం లేకుండా పోతుంది. ఒక మేధావి ఉన్నాడంటే టెక్నికల్గా ఇందులో దాని టాలెంట్ అన్నది ఇందులో చూపించగలడు. అంతా కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఎంచేపు సాఫ్ట్వేర్ కంప్యూటర్ అంటే టెక్నికల్ ఏమైపోవాలి? ఈ మెటీరియల్ ఎక్కలేద్దా, ఎక్కడో కొనుక్కోవాలా, బిలాలో కొనుక్కోవాలా, రౌర్కల్లో కొనుక్కోవాలా, స్టీల్ ఎక్కడ కొనుక్కోవాలి? స్టీల్ అన్నది ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది కాబట్టి విశాఖ స్టీల్ మన ఇండియా వరల్డ్లోనే చాలా నెంబర్ 1 ఐఎస్ఐ స్టాండర్డ్తో తయారవుతుంది. దీన్ని ఎంతోమంది పర్చేజ్ చేస్తున్నారు, ఎంతో లాభాలు వస్తున్నాయి. ఆ లాభాలన్నీ అక్కర్లేదు, నాకు లాభాలు అక్కర్లేదని అంటావేంటి? వచ్చే లాభాలని అంటావేంటి? గవర్నమెంట్ తప్పు కదా. వచ్చే లాభాలను నువ్వు కొనసాగించు. మీకు ఏం కావాలి, ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఎంప్లాయీస్ ఏం అడుగుతున్నారు, అయినా నెరవేర్చు. అది నీ నాయకత్వం. అంతేగాని ఇక్కడ అడిగిన దానికి నువ్వు వ్యతిరేకంగా చేసి ఏదో చేసేసి ఏది ఇచ్చేసాం, విఆర్ఎస్ ఇచ్చాం వెళ్ళిపోండి అంటే విఆర్ఎస్ ఇచ్చేసి ఇంకా పంపించేసి ప్రైవేట్ చేస్తే అది ఏంటంటే అది దుర్మార్గమైన చర్య. అది గవర్నమెంట్ పాలసీ కాదు. గవర్నమెంట్ పాలసీకి వ్యతిరేకంగా చేస్తున్నావు నువ్వు. అవన్నీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ కార్మికులందరి తరపున నేను విన్నవిస్తున్నాను.